హాయ్ చెప్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లో మొక్కలకి నేను ఫెర్టిలైజర్ తయారు చేశాను. చూడండి, ఇందులో వచ్చేసి మనకి పప్పాయ ఉంటుంది కదా, పప్పాయ స్లైసెస్ అవి వేసాను. ఇంకా వచ్చేసి ఇందులో మజ్జిగ ఉంది, ఇంకా బియ్యం కడిగిన వాటరు, పప్పాయ. సో ఈరోజు మనము ఈ ఫెర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వాలనుకుంటున్నాను. దీనికి వచ్చేసి ఒక 1 బకెట్ వాటర్ అయితే సరిపోతుంది. మనము అవి చాలా థిక్గా ఉంది కదా, 1 బకెట్ వాటర్ వేయాలి. పబ్లిక్ జరుగు పక్కకి. వన్ బకెట్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనము ఫర్మెంటేషన్ చేసినాం కదా, అది వచ్చేసి 1 డే అంటే 1.5 డే వరకు ఉంది. బియ్యం కడిగిన వాటర్ మధ్య 2 డేస్ మనము చెట్లకి ఇచ్చేద్దాం. అన్ని చెట్లకి సరిపోతుందంట, మన దగ్గర ఉన్న వాటన్నిటికీ సరిపోతుంది. నిన్న నైట్ వర్షం పడింది, మార్నింగ్ నుంచి ఫుల్ ఎండ అనమాట. నేను ఇంకా మన మట్టి కూడా మొత్తం ఎండిపోయింది, అంత ఎండ వచ్చేసింది. ఈ టమాటా చెట్లకు వచ్చేసి ఇట్లా పైనుంచి పోస్తున్నాను, ఎందుకంటే మనకి అవి బలంగా రావడానికి. ఏమన్నా ఫ్లవరింగ్ వచ్చే స్టేజ్లో ఉంటే ఇందులో వచ్చేసి మజ్జిగ ఉంటుంది కదా, ఇట్లా పైనుంచి పోస్తున్నాను అనమాట, వాటి మీద పడేలాగా. స్ప్రే లేదు, ఇట్లానే మామూలుగా పోస్తున్నాను. ఈరోజు కొన్ని బెండకాయలు హార్వెస్టింగ్ ఉన్నాయి, చేసేద్దాం. ఇంతకుముందే మనం మజ్జిగ వాటర్ వేసాం కదా, ఇదన్నమాట. ఇక దీనికి అంటుకుంది. మనం ఇలా లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే కొన్నే పెట్టుకున్నాం కదా, కొన్ని వస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫ్లవరింగ్ స్టేజ్లో ఫ్లవరింగ్ వస్తుంటాయి మనకి. రోజుకి బెండకాయలు అనేవి అవుతూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్నగా ఉంది, మనకు ఒక 2-3 డేస్లో ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనము ఇక్కడ కూడా చూడండి, మనకి ఫ్లవరింగ్ వచ్చింది కదా, మనకి అలా ఫ్లవరింగ్స్ అవుతూనే ఉంటాయి. బెండకాయ చెట్టుకు వచ్చేసి చాలా ఫాస్ట్గా అవుతుందన్నమాట. చూసారు కదా, మనకి ఇలా మన గార్డెన్లో మనకి ఆర్గానిక్గా చూసారు కదా ఎంత బాగా మనం పెట్టుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనం ఎన్ని పెట్టుకున్నాము, 1 2 3 4 5 6 7 8 9 ఇలా 9 ఉన్నాయి. అలాగే మనము ఒక 20 అలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఒక్కొక్క చెట్టుకు 2 వచ్చినా మనకు అలా 1/2 కిలో వరకు వస్తాయి అన్నమాట. సో మనకు ఆర్గానిక్గా ఉండేందుకు అంతే. ఇవి పట్టుకున్నాను కదా, అందుకే రావట్లేదు. సరే, ఇదేనండి ఈరోజు చిన్న హార్వెస్ట్. ఇంకొకటి నేను మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక 5 డేస్ బ్యాక్ అంతా హార్వెస్ట్ ఇక్కడ ప్రూనింగ్ చేశాను కదా, చూడండి ఎంత బాగా మళ్ళీ ఆకులు వచ్చాయో రోజుకి. ఎందుకంటే ఒకటేసారి ఒక 5-6 రోజెస్ లైన్గా అయ్యి పోయినాయి అనమాట. మళ్ళీ ఆకులన్నీ ముదిరిపోయినట్టయితే మళ్ళీ మనం ఫ్రెష్గా అదే ప్రూనింగ్ చేసామనుకోండి. ఇక్కడ చూసారు కదా న్యూ బ్రాంచెస్ ఎలా వచ్చాయో మనకి. ఇప్పుడు వీటికి ఇక్కడ చూసారు కదా, ఇలా మొగ్గ అనేది మనకి ఇట్లా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ మొగ్గలు అవుతాయి. మళ్ళీ మనకి కొత్త బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో మనకి మ్యాక్సిమం ఇవన్నీ మనకి మొగ్గలు అవుతాయి, మనకి మంచిగా ఫ్లవర్స్ వస్తుంటాయి అన్నమాట. ఇదే ఈరోజు వీడియో. పబ్లిక్ కదా, మా వీడియో కనుక నచ్చినట్టయితే ఇక్కడ చూడు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో
నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.